జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము. మంగళ్ కన్యారాశిలో సంచారము. శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. వచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం మీకు అంటే చాలా బాగా ఉంది. ఫస్ట్ మనము తిండి, నిద్ర ఈ రెండిటి మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం ఈ రెండు కూడా మనం తీసుకునే ప్రాపర్ డైట్ వల్ల నిద్ర రావడం ఈ రెండిటి వల్ల ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాసం మీకు డైట్ చాలా ప్రాపర్గా ఉంటుంది, నిద్ర కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. సఫిషియెంట్ స్లీప్ మీకు తెలుస్తూనే ఉంటుంది ప్రతిరోజు కూడా. అంటే మనకి నిద్రపోతే మనకి బాడీ ఎనర్జైజ్ అవ్వాలి. ఈ మాసం మీరు అది లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. మీ బాడీ చక్కగా ఎనర్జైజ్ అవుతుంది నిద్రపోయి లేవడం వల్ల. చాలా కొండంత బలంతో లేస్తారు, పనులన్నీ కూడా చకచక చేసుకుంటారు. ఈ మాసం మీకు అందరికీ లేని బ్లెస్సింగ్ ఏంటంటే మిగతా రాశుల వాళ్ళకి లేని బ్లెస్సింగు ఈ మాసం మీకు కళల్లో దేవతలు కనిపించడము ఇది చాలా బాగా ఇది బాగుంటుంది మీకు. దీనివల్ల మీకు కళల్లో దేవతలు కనిపించడం వల్ల మీకు బ్లెస్ చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్లెస్సింగ్స్, దేవతల బ్లెస్సింగ్స్ కళల రూపంలో, శకునాల రూపంలో రావచ్చు. శకున రూపంలో అంటే మీకు ఎలా ఉంటుందంటే
మీరు వెళ్తూ ఉంటే పూల వాళ్ళు ఎదురు రావడం, పాలు తీసుకుని ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే పాలు ఎదురు రావడం, లేదా అనుకోకుండా మీ ఇంటికి ఎవరైనా వచ్చి పూలు పళ్ళు మీకు ఇచ్చేసి వెళ్ళడము, ఇలాగ ఏదైనా సరే ఇలా శకునాల రూపంలో మీకు చక్కటి శకునాలు, శుభశకునాలు మీరు చూస్తారు. ఏవైనా సరే నేచరు మనకి బ్లెస్సింగ్స్ అందించాలంటే ఒకటి మనకి కళల రూపంలో, రెండవది శకున రూపంలో అందిస్తుంది. ఇది ఈ మాసం చాలా చక్కగా ఉంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీకు మెడిటేటివ్ స్టేట్లో ఉంటే చాలా బాగా ఉంటుంది. ధ్యానం చాలా బాగా కుదురుతుంది, ఫోకస్డ్గా ఉంటారు. ధ్యానంలో కూడా మీకు ధ్యానం చేసుకునే అలవాటు ఉంటే ధ్యానంలో కూడా మీకు దేవీ దేవతలు కనిపిస్తారు. ఈ మాసం మీరు అనుకోకుండా ఏదైనా ఒక క్షేత్రానికి సందర్శిస్తారు. అలఫిషడన్, అది మీ ఇంటి దగ్గర ఉన్నది కాదు, కొంచెం దూరంగా ఉన్నది. అది బహుదూరమా, చాలా దూరమా, కొంచెం దూరమా, ఇది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. కానీ అలఫిషడన్ ఒక క్షేత్రాన్ని దర్శిస్తారు. ఇది మీకు ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే క్షేత్రానికి వెళ్ళినప్పుడు అది కోరుకోండి, అది అవుతుంది మీకు. ఎందుకంటే ఈ మాసం భగవంతుడే మిమ్మల్ని తీసుకొచ్చి దిగబెడుతున్నాడు. అందువల్ల మీకు ఇది అవుతుంది. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి సమయము. ఉద్యోగస్తులు ఒక్కటి మీరు జాగ్రత్తగా చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్లతో కొంచెం వైరుధ్యాలు తలెత్తుతాయి మీకు వర్క్ ప్లేస్లో. వాటిల్ని మీరు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసుకుంటే వెళ్ళిపోండి. అది మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు, అదే మీకు వర్క్కి రిలేటెడే ఉంటుంది. ఆడవాళ్ళతోటి మీరు రిటార్డ్ ఇవ్వాలనుకున్నా లేదా వెంటనే మీరు తిరగబడాలి అనుకున్నా కూడా మీకు అది అంటే లేనిపోని కాంప్లికేట్ చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత మీకు అర్థమవుతుంది అసలు అప్పుడు అక్కడే వదిలేసి ఉంటే అయిపోయిండేది, ఒక్క క్షణం సహనం పాటించి ఉంటే అయిపోయిండేదేమో, ఇంత దాకా తెచ్చుకున్నాం అని అనుకునే పరిస్థితులు మీకు కలుగుతాయి. ఇది ఉద్యోగస్తులకి కేవలంగా ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి మీరు ఇగ్నోర్ చేస్తే మీకు అసలు సూపర్ ఉంది. అంటే ఒక డెఫినెట్గా ఆడవాళ్ళతో అవమానం కావచ్చు, లేదా మీకు ఏదైనా అసంతృప్తి కలిగేది జరుగుతుంది వర్క్ వైజ్. దీన్ని మీరు ఇగ్నోరు చేస్తే చాలా బాగుంటుంది మీకు. ఒకవేళ మీరు దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తే అది కాంప్లికేట్ అవుతుంది మీకు. తర్వాత చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది. ముందుగానే మీరు దీని నుంచి మీరు అసలు ఇందులో ఈ కాంప్లికేటివ్ థింగ్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. వ్యాపారస్తులకి అందరికీ ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్, చాలా బాగా ఉంది. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ సెటరేట్ అవుతాయి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ సెటరేట్ అవుతాయి. వ్యాపారస్తులకి దూర ప్రాంతాల నుంచి లబ్ధి బాగా ఉంది ఈ మాసం. మీరు చేసే వ్యాపారంలో మాకు దూర ప్రాంతం వాళ్ళతోటి ఎలాంటి లావాదేవీలు లేవు అని అనుకుంటే, ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు మీకు రాకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మాసం మీకు దాంట్లోంచి మీరు బయటకి గట్టెక్కుతారు. ఈ రెండిట్లో మాకు దూర ప్రాంతంలో లావాదేవీలు లేవు, అలాగే ఎవరివి మొండి బకాయిలు లేవు అని అనుకుంటే మీ ఖర్చులకి, అంటే ఫ్యూచర్లో ఉండే ఖర్చులకి ఇప్పటి నుంచే మీరు డబ్బులు తీయగలుగుతారు. అది గృహ నిర్మాణానికి సంబంధించిన కావచ్చు, ఇంట్లో ఫంక్షన్స్కి సంబంధించిన కావచ్చు, మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి కావచ్చు, దేనికైనా సరే ముందుగానే ఖర్చులు తీసే విధంగా మీ శాలరీ అంటే మీ వ్యాపారం పెరుగుతుంది. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. కాకపోతే ఒకటి విద్యార్థినులకి ఈ మాసము మొండి వైఖరి స్వల్పంగా ఉంటుంది. దీనివల్ల మీ పేరెంట్స్ తోటి అలాగే మీ టీచర్స్ తోటి మీకు ఇబ్బందులు వస్తాయి. ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువగా అడమెంట్గా ఉండకుండా, రిజిడ్గా ఉండకుండా మిమ్మల్ని మీరు కొంచెం సాఫ్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టినా మొండి వైఖరి ప్రదర్శిస్తారు. సో వాళ్ళకి నయాన్ని చెప్పి వాళ్ళని బుజ్జగించి మొండి వైఖరి నుంచి వాళ్ళని బయటికి తేవడానికి ప్రయత్నించండి. గృహిణులకి చాలా మంచి సమయము, చాలా ఆనందకరంగా ఉంటుంది. గృహిణులకి మీ ఆరోగ్యము, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము చాలా చక్కగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆర్థిక లావాదేవీల ఆరోగ్యము అన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది గృహిణులకి. సీనియర్ సిటిజన్స్కి మంచి సమయము, హ్యాపీగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము:
ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పసుపు రంగు పుష్పాలు, అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో అంటే మీ చేతనైన దాంట్లో ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే, లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ను కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.